వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సదరం స్లాట్ సంబంధించి మనకి రీసెంట్గా సదరం స్లాట్ అనేది 5వ తరగతి ఓపెన్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు మనకి అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయా లేకుంటే ఇంకా ఏమన్నా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకి టైం అనేది 2:46 ఏప్రిల్ 20 తారీఖున ఈరోజు మీకు మధ్యాహ్నం అనేది వీడియో చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ డేట్ కూడా. సో మీకు ఇప్పుడు సదరం సంబంధించి ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, సో ఎక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి, ఇంకా ఎక్కడ ఖాళీగా ఉన్నాయి, సో ఏ జిల్లా సంబంధించి ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి సదరన్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే స్లాట్ బుకింగ్ ఫర్ సదరన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నానండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది సదరం స్లాట్ సంబంధించి. సో నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్ మీద ఒక అగ్రి అని ఇచ్చి జనరేట్ ఓటీపీని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 3 లెవెల్ అయితే అడుగుతుంది. జనరల్, ఫస్ట్ అపీల్, సెకండ్ అపీల్ అని. సో జనరల్లో కొత్తగా అప్లై చేసేవాళ్ళు సో దాన్ని జనరల్ అంటారు. అలాగే మనకి ఫస్ట్ అపీల్ అంటే జనరల్లో అప్లై చేసి మీరు సంబంధిత టైం లోపల మీరు వెళ్ళకుంటే గిన అక్కడ రిజెక్ట్ అయితే మళ్ళీ ఇక్కడ ఫస్ట్ అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ సెకండ్ అపీల్ అనేది మీరు జనరల్లో అలాగే ఫస్ట్ అపీల్లో 2 దానిలో అప్లై చేసుకొని కూడా వెళ్ళలేకపోతే గిన సెకండ్ అపీల్ అని అప్లై చేసుకోవచ్చు. సో ఈ 3 గిన కంప్లీట్ అయితే గిన మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం దాదాపు మళ్ళీ ఐడి నెంబర్ అనేది డిలీట్ కావాలంటే 6 మంత్స్ అనేది పడుతుంది. సో ఇక్కడ నేను జనరల్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడు, ఏదైనా న్యూ స్లాట్ బుక్ చేసేటప్పుడు జనరల్లో బుక్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ అపీల్ అనేది జనరల్ స్లాట్ సదరం అనేది ఐడి రిజెక్ట్ అయినప్పుడు కానీ లేకుంటే ఏదన్నా పర్సంటేజ్ టెంపరేచర్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మళ్ళీ ఫస్ట్ అపీల్ కింద మేము అప్లై చేసుకోవచ్చు. అలాగే సెకండ్ అపీల్ అనేది ఫస్ట్ అపీల్ అలాగే జనరల్లో మీరు అప్లై చేసినప్పుడు ఏదైనా ఇష్యూస్ వల్ల రిజెక్ట్ అయినప్పుడు లేదంటే టెంపరీ సర్టిఫికేట్ కేసు వచ్చినప్పుడు కానీ రిజిస్టర్ స్లాట్ అనేది సెకండ్ అపీల్ కింద మనం సర్టిఫికేట్ ఇష్యూడ్ అయినప్పుడు సెకండ్ అపీల్ కేసు కింద విల్ బీ ఫైనల్ అని చెప్పేసి మన సెకండ్ అపీల్ కింద కూడా స్లాట్ రిజెక్ట్ అయినా కూడా మనకి ఇక్కడ ఫస్ట్ అపీల్ సెకండ్ అపీల్లో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ. సో నేను ఇక్కడ గో మీద క్లిక్ చేస్తున్నాను. సో గో మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్కి లింక్ అయినట్టు మొబైల్ నెంబర్ ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆధార్కి లింక్ అయినట్టు మొబైల్ నెంబర్ ఉండాలండి. సో నేను ఇక్కడ ఓటీపీ అయితే రానుంది. సో మీకు టెస్టింగ్ పర్పస్ని చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుందని చెప్పేసి. సో నేను ఓటీపీ అనేది కాపీ చేయడం జరిగింది. సో కాపీ చేసి ఇక్కడ ట్యాప్ చేయడం జరిగింది. ట్యాప్ చేసి వ్యాలిడిటీ ఓటీపీని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే మనకి సదరం సంబంధించి మొత్తం డేటా అనేది ఓపెన్ అవడం జరుగుతుందండి. సో మనకి ఇక్కడ హాస్పిటల్ వైజ్గా స్లాట్ అవైలబిలిటీ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి జిల్లాస్ వైజ్గా మీకు 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏ జిల్లాలు ఎన్నున్నాయి ఒకసారి వీడియో చేయండి అని చెప్పేసి అన్నారు, కాబట్టి మేము ముందుకు వీడియోని తీసుకొస్తున్నాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ వచ్చేసరికి అల్లూరు సీతారామరాజు అండి. సో ఏరియా హాస్పిటల్ వచ్చేసరికి అరకు. సో ఇక్కడ మనకి లోకోమోటివ్ సంబంధించి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయండి. సో మనకి ఇక్కడ ఏం చేయడానికి అయితే అవకాశం లేదు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అంటే గతంలో అప్లై చేసినట్టువే మనకి డైరెక్ట్ వాళ్ళకి స్లాట్ అనేది టైం అయితే ఇవ్వడం జరిగింది. సో అలాంటివన్నీ ఫిల్అప్ అవ్వడం జరిగింది ముందుగానే. అలాగే ఇక్కడ మనకి వర్చువల్ సంబంధించి అంటే విజువల్ సంబంధించి బలహీనతకు సంబంధించి ఇక్కడ 137 అయితే ఉన్నాయండి. అల్లూరు సీతారామ సంబంధించి అరకు హాస్పిటల్కి సంబంధించి అయితే ఉన్నాయి. అలాగే హియరింగ్ సంబంధించి అంటే వినికిడి అంటే మనకు చెవుడికి సంబంధించి మనకి ఇక్కడ నాట్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి మానసిక రిటార్డ్స్ అంటే ఇక్కడ మనకి మెంటల్ సంబంధించి ఇక్కడ నాన్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మెంటల్ లిసన్స్ సంబంధించి ఇక్కడ మనకి ఎటువంటి స్లాట్ అనేది లేదండి. అలాగే రెండోది అల్లూరు సీతారామరాజు సంబంధించి అదే డిస్టిక్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించి పెద్దూరు వచ్చేసరికి మనకి లోకోమోటివ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే విజువల్ సంబంధించి 77 అయితే స్లాట్లు ఉన్నాయని, హియరింగ్ సంబంధించి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే మెంటల్ సంబంధించి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే మెంటల్ లిసన్స్ సంబంధించి వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనకి అనకాపల్లి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏరియా హాస్పిటల్ వచ్చేసి నర్సాపట్నం అండి. సో నర్సాపట్నం సంబంధించి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయన్నీ. సో ఇక్కడ మనకి వర్చువల్ సంబంధించి కానీ లోకోమోటివ్ సంబంధించి కానీ అలాగే హియరింగ్ సంబంధించి కానీ అన్నీ మనకి నాట్ అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ ఇక్కడ మనకి లోకోమోటివ్ విజువల్ సంబంధించి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి అనంతపురం వచ్చేసరికి మనకి ఏరియా హాస్పిటల్ గుంతకల్ అండి. గుంతకల్ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి, అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. సో ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయినాయండి. అలాగే ఇక్కడ మనకి అనంతపురం మరొక ఏరియా వచ్చేసరికి రాయదుర్గ హాస్పిటల్ సంబంధించి కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి అనంతపురం సంబంధించి తాడిపత్రి సంబంధించి మనకి ఇక్కడ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయండి అన్నీ. సో ఇక్కడ కూడా వెయిటింగ్ లిస్టులే ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మనకి అనంతపురం జనరల్ హాస్పిటల్ సంబంధించి అనంతపురంలోనే అక్కడ కూడా వెయిటింగ్ లిస్టులోనే ఉన్నాయండి, అన్నీ మనకి వెయిటింగ్ లిస్టులోనే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి అన్నమయ్య డిస్టిక్ వచ్చేసరికి
ఏరియా వచ్చేసి రాజంపేట. సో రాజంపేట కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ స్లాట్ అని బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. సో ఎవరైతే కామెంట్ అడిగారో వారి కోసం అనేది వీడియో చేస్తున్నానండి. ఒకసారి మళ్ళీ చెక్ చేయండి అని చెప్పేసి అన్నారు. అలాగే మరొకసారి అన్నమయ్య సంబంధించి ఏరియా హాస్పిటల్ రాయచోటికి సంబంధించి కూడా ఇక్కడ మనకి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. మిగతావన్నీ నాట్ అవైలబుల్‌గా ఉన్నాయి. అంటే మీకు స్లాట్లు అనేది లేదండి. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నటివి ఆల్రెడీ గతంలో అప్లై చేసింటారు కదా! అవి వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మనకి బాపట్ల వచ్చేసరికి ఏరియా హాస్పిటల్ వచ్చేసి చీరాలండి. సో చీరాలకు సంబంధించి కూడా వెయిటింగ్ లిస్టులే ఉన్నాయి. సో మిగతావన్నీ నాట్ అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే మరొకటి అన్నమయ్య సంబంధించి జనరల్ హాస్పిటల్‌కి సంబంధించి మదనపల్లికి సంబంధించి కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయండి. మిగతావి నాన్ అవైలబుల్‌గా ఉన్నాయి. మిగతా వచ్చేసి మెంటల్‌కి సంబంధించి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. సో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నటువంటి గతంలో అప్లై చేసిన వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అది గమనించాల్సిన విషయం. అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్ వచ్చేసరికి ఏరియా హాస్పిటల్ వచ్చేసరికి పలమనేర్ అండి. సో పలమనేర్ సంబంధించి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. సో మిగతావన్నీ నాట్ అవైలబుల్‌గా మనకి స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అలాగే మనకి డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ సంబంధించి ఏరియా హాస్పిటల్ వచ్చేసి రామచంద్రాపురం అండి. సో ఇక్కడ కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. సో మీరు చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. సో అలాగే మనకి ఈస్ట్ గోదావరి వచ్చేసరికి ఏరియా హాస్పిటల్ వచ్చేసరికి అనపర్తి అండి. సో అనపర్తికి సంబంధించి కూడా ఇక్కడ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. సో మనకి స్లాట్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. అలాగే ఈస్ట్ గోదావరి వచ్చేసరికి జనరల్ హాస్పిటల్ వచ్చేసరికి మహేంద్రవర్మలో కూడా మనకి వెయిటింగ్ లిస్ట్‌లో అన్ని వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉన్నాయి. సో మీరు ఒకేళ చేసుకోవాలని అవకాశం ఉంటే గనుక చేసుకోవచ్చు. సో మీకు ఎప్పుడైనా స్లాట్ అనేది వెయిటింగ్ లిస్ట్‌లో వస్తుంది. అప్పుడు మీకు ఇచ్చిన డేట్‌లో మీరు వెళ్ళి స్లాట్ అనేది చెకప్ చేసుకోవచ్చండి. అలాగే గుంటూరు వచ్చేసరికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వచ్చేసి తెనాలండి. అక్కడ కూడా మనకి వెయిటింగ్ లిస్టులే ఉన్నాయి. సో మీకు క్లియర్‌గా చూపిస్తున్నా అండి. సో ఈరోజు 20వ తేదీ ఈ వీడియో అనేది చేస్తున్నాను. అందరూ కామెంట్ చేస్తున్నారు. అలాగే వాట్సాప్ ద్వారా అడుగుతున్నాను అని చెప్పేసి ఒకసారి వీడియో చేద్దామని చెప్పేసి సో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే గుంటూరు సంబంధించి జనరల్ హాస్పిటల్ గుంటూరు అంటే మెయిన్ రూరల్‌లో కూడా మనకి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. అన్ని వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనకి కృష్ణా వచ్చేసరికి జనరల్ హాస్పిటల్ మనకి కృష్ణాలోనే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. అలాగే కృష్ణా సంబంధించి జనరల్ హాస్పిటల్ మచిలీపట్నంకి సంబంధించి కూడా వెయిటింగ్ లిస్టులోనే ఉన్నాయండి. సో అన్ని వెయిటింగ్ లిస్టులోనే ఉన్నాయి. అలాగే మనకి కర్నూలు వచ్చేసి జనరల్ హాస్పిటల్ ఆదోనికి సంబంధించి వెయిటింగ్ లిస్టులో ఉన్నాయన్నీ. అలాగే మనకి సరే కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి జిఆర్ఈఎస్ హాస్పిటల్ సంబంధించి కర్నూలులో మనకి లోకోమోటివ్ సంబంధించి కానీ విజువల్ సంబంధించి కానీ అన్ని వెయిటింగ్ లిస్టులో అలాగే మనకి నాన్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి నంద్యాల డిస్ట్రిక్ట్ వచ్చేసరికి ఏరియా హాస్పిటల్ అంటే జనరల్ హాస్పిటల్ వచ్చేసరికి మనకి బనగానపల్లి అండి అన్ని వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. మిగతావి 3 వచ్చేసరికి నాన్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనకి స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. అలాగే నంద్యాల సంబంధించి డోన్కి సంబంధించి కూడా అన్ని వెయిటింగ్ లిస్టులు ఉన్నాయి. సో లోకోమోటివ్ సంబంధించి వెయిటింగ్ లిస్టులు ఉన్నాయి. మిగతా అన్ని మనకు నాన్ అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనకి నంద్యాల వచ్చేసరికి జనరల్ హాస్పిటల్ నంద్యాల జిల్లా సంబంధించి వెయిటింగ్ లిస్టులు ఉన్నాయండి. అన్ని వెయిటింగ్ లిస్టులోనే ఉన్నాయి. సో మనకి లోకోమోటివ్ కానీ విజువల్ సంబంధించి కానీ హియరింగ్ సంబంధించి కానీ మెంటల్స్ లెసన్స్ సంబంధించి కానీ వీళ్ళు అన్ని వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. అలాగే మనకి పల్నాడు సంబంధించి కూడా ఏరియా హాస్పిటల్ నర్సరావుపేట సంబంధించి అన్ని వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. సో హియరింగ్ సంబంధించి కానీ అలాగే మనకు సంబంధించి విజువల్ సంబంధించి కానీ అలాగే లోకోమోటివ్ సంబంధించి వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. మిగతా అన్ని నాన్ అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనకి పార్వతీపురం మన్యం సంబంధించి ఏరియా హాస్పిటల్ పాలకొండ అండి. సో పాలకొండ కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి ఒకటి. సో అలాగే మిగతా అన్ని నాన్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి పార్వతీపురం మన్యం వచ్చేసరికి ఏరియా హాస్పిటల్ షాలూర్ అండి. సో ఇక్కడ మనకి లోకోమోటివ్ సంబంధించి వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. అలాగే మనకి విజువల్ సంబంధించి 115 అయితే స్లాట్లు ఉన్నాయి. ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అండి ఎవరన్నా. సో అలాగే ఇక్కడ మనకి మిగతావి అనేది నాన్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి విజువల్ అంటే బలహీనతకు సంబంధించండి. సో అవి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి మరొక పార్వతీపురం మన్యం వచ్చేసరికి ఏరియా హాస్పిటల్ సీతమ్మపేట. సో సీతమ్మపేట సరికి వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. సో లోకోమోటివ్ సంబంధించి అలాగే మనకి విజువల్ అంటే మనకి బలహీనతకు సంబంధించి 139 అయితే ఉన్నాయి. అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి స్లాట్లు అనేది. సో అలాగే ఇక్కడ మనకి మిగతా ప్రకాశం వచ్చేసరికి ఏరియా హాస్పిటల్ గిద్దలూరు అండి. సో గిద్దలూరు అన్ని వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి ప్రకాశం మరొక ఆర్ఎంఎస్ హాస్పిటల్ ఒంగోలు సంబంధించి ఇక్కడ వెయిటింగ్ లిస్టులో ఉన్నాయన్నీ. సో మనకి అన్ని వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. అలాగే శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు సంబంధించి ఏరియా హాస్పిటల్ కందుకూరు వచ్చేసరికి మనకి వెయిటింగ్ లిస్టులు ఉన్నాయి. అలాగే బలహీనతకు సంబంధించి 23 అయితే స్లాట్లు ఉన్నాయండి. మీరు ఎవరైనా చేసుకున్న వాళ్ళంటే చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు సంబంధించి జనరల్ హాస్పిటల్ నెల్లూరు సంబంధించి ఇక్కడ మనకి అన్ని వెయిటింగ్ లిస్టులు ఉన్నాయండి. సో లోకోమోటివ్ సంబంధించి అంటే బలహీనత సంబంధించి కావచ్చు, హియరింగ్ సంబంధించి కావచ్చు మొత్తము. శ్రీ సత్యసాయి సంబంధించి ఏరియా హాస్పిటల్ ధర్మవరం అండి. ధర్మవరం సంబంధించి వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి లోకోమోటివ్ సంబంధించి. అలాగే
విజువల్ బలహీనతకు సంబంధించి మిగతావన్నీ నాన్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇయరింగ్ సంబంధించి కూడా నాన్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. అలాగే శ్రీ సత్యసాయి సంబంధించి ఏరియా హాస్పిటల్ కదిరి అండి. సో కదిరి సంబంధించి కూడా అన్ని వెయిటింగ్ లిస్టులు ఉన్నాయి. లోకోమోటివ్ సంబంధించి బలహీనతకు సంబంధించి వెయిటింగ్ లిస్టులు ఉన్నాయి. మిగతా 3 వచ్చేసరికి మనకి నాన్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి శ్రీ సత్యసాయి సంబంధించి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వచ్చేసరికి మనకి హిందూపూర్ అండి. సో హిందూపూర్లో కూడా అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. సో మనకి చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. ఒకవేళ చేసుకున్నా కూడా మీకు చాలా టైం అయితే పడుతుంది. సో 6 మంత్స్ అట్లా పట్టొచ్చండి. అలాగే ఇక్కడ మనకి శ్రీ సత్యసాయి సంబంధించి ఏరియా హాస్పిటల్ మడకశిర అండి. సో మడకశిర సంబంధించి కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. లోకోమోటివ్ సంబంధించి బలహీనత సంబంధించి మిగతా హియరింగ్ సంబంధించి కానీ అలాగే మెంటల్ సంబంధించి ఈ 3 అనేది నాన్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి శ్రీకాకుళం వచ్చేసరికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ టెక్కల్ వచ్చేసరికి మనకి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లోకోమోటివ్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి విజువల్ బలహీనతకు సంబంధించి 50 అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ మిగతా అనేవి నాన్ అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే మనకి డిస్ట్రిక్ట్ సంబంధించి నర్సరావుపేటలో కూడా శ్రీకాకుళం నర్సరావుపేటకు సంబంధించి కూడా మనకి లోకోమోటివ్ సంబంధించి అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ సంబంధించి టెక్కలు కానీ నర్సరావుపేట సంబంధించి కానీ మనకి బలహీనతకు సంబంధించి విజువల్ బలహీనతకు సంబంధించి 33, 50 స్లాట్లు అయితే ఉన్నాయి. మీరు చేసుకోవచ్చు ఆ జిల్లా సంబంధించి. అలాగే శ్రీకాకుళం చెప్పేసి ఆర్ఐఎంఎస్ హాస్పిటల్ శ్రీకాకుళం సంబంధించి అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయండి. సో మనకి 5 వచ్చేసరికి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి తిరుపతి వచ్చేసరికి ఏరియా హాస్పిటల్ గూడూరు. సో గూడూరు అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. లోకోమోటివ్ సంబంధించి కానీ విజువల్ బలహీనతకు సంబంధించి మిగతా 3 అనేది నాన్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి మరొకసారి తిరుపతికి వచ్చేసరికి ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సంబంధించి తిరుపతిలో అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయండి. సో మనం అప్లై చేసుకున్న 6 మంత్స్ అయితే పడుతుంది. అలాగే విశాఖపట్నం వచ్చేసరికి మనకి జనరల్ ఈఎన్టీ విశాఖపట్నం సంబంధించి అన్ని నాన్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ లోకోమోటివ్ కానీ బలహీనతకు సంబంధించి నాన్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే హియరింగ్ సంబంధించి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. మిగతా 2 వచ్చేసరికి నాన్ అవైలబుల్గా ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మనకి మరొకసారి విశాఖపట్నం వచ్చేసరికి జనరల్ హాస్పిటల్ మెంటల్ కేర్ సంబంధించి విశాఖపట్నం సంబంధించి అన్ని నాన్ అవైలబుల్గా ఉన్నాయండి. విజయనగరం సంబంధించి మనకి అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయండి. సో ఇక్కడ విజయనగరం వచ్చేసరికి మనకి ఏరియా హాస్పిటల్ చీపురుపల్లి సంబంధించి మనకి లోకోమోటివ్ అయితే లేవు. మిగతావి బలహీనత సంబంధించి అయితే 3 అయితే ఇక్కడ మనకి 4 అయితే ఉన్నాయి. స్లాట్ బుక్ చేసి 78 అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి విశాఖపట్నం సంబంధించి ఏరియా హాస్పిటల్ వచ్చేసరికి చీపురుపల్లి అండి. చీపురుపల్లి సంబంధించి లోకోమోటివ్ వచ్చేసి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే బలహీనత సంబంధించి 78 అయితే ఉన్నాయి. బుక్ చేసుకోవచ్చు అండి. సో మిగతావన్నీ నాన్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మరొక విజయనగరం సంబంధించి ఏరియా హాస్పిటల్ వచ్చేసి ఇక్కడ లోకోమోటివ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే బలహీనత సంబంధించి 68 స్లాట్లు అయితే ఓపెన్లు ఉన్నాయి. చేసుకోండి. మిగతా అనేది నాట్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి విజయనగరం సంబంధించి ఏరియా హాస్పిటల్ రాజమ్మ. సో రాజమ్మ సంబంధించి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. మిగతా లోకోమోటివ్ సంబంధించి అలాగే బలహీనత సంబంధించి 81 అయితే ఉన్నాయి. మిగతా అన్ని నాన్ అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే మనకి విజయనగరం సంబంధించి జనరల్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సంబంధించి విజయనగరంలో వెయిటింగ్ లిస్ట్లో లోకోమోటివ్ అయితే ఉన్నాయి. అలాగే బలహీనత సంబంధించి అన్ని వెయిటింగ్ లిస్టులోనే ఉన్నాయండి మనకి. సో అలాగే ఇక్కడ మనకి వెస్ట్ గోదావరి సంబంధించి టోటల్గా మనకి భీమవరం వచ్చేసరికి వెయిటింగ్ లిస్ట్లో లోకోమోటివ్ ఉన్నాయి. అలాగే బలహీనత సంబంధించి 29 అయితే ఉన్నాయండి. సో మీరు బుక్ చేసుకోవచ్చు బలహీనత సంబంధించి. సో విజువల్ బలహీనత సంబంధించి. అలాగే వెస్ట్ గోదావరి సంబంధించి ఏరియా హాస్పిటల్ నర్సరాపూర్ వచ్చేసరికి వెయిటింగ్ లిస్ట్లో లోకోమోటివ్ అయితే ఉన్నాయి. మిగతా విజువల్ బలహీనత సంబంధించి 124 అయితే ఉన్నాయి. మిగతా నాన్ అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనకి వెస్ట్ గోదావరి ఏరియా హాస్పిటల్లో పాలకొల్లు వచ్చేసరికి వెస్ట్ గోదావరి ఏరియా హాస్పిటల్ వచ్చి పాలకొల్లు వచ్చేసరికి సో వెస్ట్ గోదావరి ఏరియా హాస్పిటల్ వచ్చేసరికి పాలకొల్లు అండి. సో ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో లోకోమోటివ్ సంబంధించి ఉన్నాయి. అలాగే మనకి విజువల్ బలహీనత సంబంధించి 100 అయితే ఉన్నాయండి. ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి. మిగతా అనేది ఇయరింగ్ అంటే శివుడికి సంబంధించి నాన్ అవైలబుల్గా ఉన్నాయి. మిగతా అన్ని మెంటల్ సంబంధించి నాన్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వెస్ట్ గోదావరి సంబంధించి ఏరియా హాస్పిటల్ వచ్చేసి తడుగుడపల్లి ఉంది. సో ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయన్నీ మనకి. మిగతా అన్ని నాన్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి వెస్ట్ గోదావరి సంబంధించి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తన్నుకోండి. సో తణుకులు కూడా మొత్తం మనకి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే మనకి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ సంబంధించి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పొదుటూరు సంబంధించి అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. సో అలాగే మనకి వైఎస్ఆర్ కడప సంబంధించి జనరల్ హాస్పిటల్ వచ్చేసి పులివెందులు అండి. సో పులివెందులో కూడా మనకి లోకోమోటివ్ సంబంధించి కానీ బలహీనత సంబంధించి వెయిటింగ్ లిస్ట్లో మిగతానే నాన్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కడప సంబంధించి ఐఎంఏహెచ్ హాస్పిటల్ సంబంధించి వైఎస్ఆర్ కడప అండి. సో అక్కడ మనకి అన్ని నాన్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి వైఎస్ఆర్ సంబంధించి ఆర్ఎంఐఎస్ హాస్పిటల్ కడప సంబంధించి అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. సో ఈ విధంగా మనకి సదరం సంబంధించి ప్రతి ఒక్క జిల్లా అనేది మీకు చదివి వినిపించాను కదా. సో ఎక్కడైతే మీకు ఖాళీ ఉన్నాయో అక్కడ మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు అండి.
సో మీరు అడిగిన కామెంట్కి ఈ వీడియో ద్వారా మీకు సమాధానం దొరికిందనుకుంటాను. సో ఇదండి సదరం సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.